బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్. 34% రిజర్వేషన్లను 23%కి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. బీసీ కార్పొరేషన్లకు నిధులను తగ్గించారని విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూసిన బీఆర్ఎస్ పార్టీకి పోరాటం చేసే అర్హత లేదన్నారు. ఇక కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. 14 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ కు బీసీలు గుర్తొస్తున్నారని మండిపడ్డారు బలమురి వెంకట్. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు బీసీ రిజర్వేషన్ల పైన ధర్నా చేయడం అనేది చాలా హాస్యాస్పదం ఉంది. గత 10 ఏళ్ల మీ పరిపాలనలో బీసీ సోదరులకి ముందుగా మీరు ఏం చేసిరో దానిపైన స్పష్టత ఇవ్వాలి. 34% ఉన్న బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో 23%కి తగ్గించిన ఘనత మీది. బీసీ కార్పొరేషన్స్కి కంప్లీట్గా నిధుల్ని ఆపేసిన ఘనత మీది. మీ ఎన్నికల్లో ముదిరాజ్కి ఒక్క సీటు కూడా కేటాయించని ఘనత మీది. కనీసం మీ పరిపాలనలో బీసీల గురించి పట్టించుకోకుండా, బీసీల సంక్షేమం గురించి పట్టించుకోకుండా కేవలం బీసీలని ఒక ఓటు బ్యాంక్గా పరిగణలోకి తీసుకున్న ఒక ప్రభుత్వం మీ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల కోసము కులగణన చేపట్టి ఏదైతే జిస్కి ఉత్ని భాగ్యదారి ఉత్ని హిస్సదారి అని రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక నినాదానికి తెలంగాణనే ముందుకొచ్చి కులగణనని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల్లో అన్ని బీసీ కులాలకి సంబంధించి సీట్లు కేటాయించడం జరిగింది. 14 కొత్త బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి బీసీల పట్ల. ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు ముందు అరెస్ట్ అనగానే మహిళా రిజర్వేషన్ అని చెప్పి ఎత్తుకోరు. దానికంటే ముందు జ్యోతిరావు పులే గారి జయంతి దానిపైన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారు అంటే అధికారాన్ని కోల్పోగానే మీకు ఈరోజు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? ఏదైతే ధర్నా చౌక్ని గత ప్రభుత్వంలో ధర్నాలు చేయకూడదని చెప్పి ఎత్తేసిన ధర్నా చౌక్ లో ఈరోజు ధర్నా చేసే ఒక అర్హత మీకుందా లేదా ముందు పునరాలోచించుకోవాలి కవిత గారు. బీసీలని కేవలం ఓటు బ్యాంకు కోసం వాడుకొని బీసీలని మోసం చేసిన ప్రభుత్వము పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీసీల కోసం 100% చిత్తశుద్ధి ఉంది. 100% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, వారికి ఎంతైతే ప్రాధాన్యత కల్పించాలని ఒక చిత్తశుద్ధితో వ్యవహరించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికన్నా ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క దొంగ మాటలు మానేయాలని